హాయ్ అండి. నేను మీ దివ్య. ఈరోజు దేవాన్షిని అంగన్వాడీ స్కూల్‌కి అయితే తీసుకొని వెళ్తున్నాను. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అయితే వచ్చింది. అందుకోసమని వాడికి కూడా స్కూల్ అలవాటు కావాలి కదా! ఫ్రెండ్స్‌తో వాడికి కూడా కొంచెం కొంచెంగా అలవాటయ్యి ఎంజాయ్ చేయాలని చెప్పి తీసుకొని వచ్చాను. వాడితో పాటు నేను కూడా కూర్చొని 1 ½ అవర్ తర్వాత ఇంటికైతే తీసుకొని వచ్చాను. చాలా మందిని గమనిస్తున్నాను. అంగన్వాడీ స్కూల్‌లో ఇచ్చే మిల్క్ గానీ, ఎగ్స్ గానీ, బాలామృతం గానీ ఇంటికైతే తీసుకొని పోవడం లేదు. అందరూ కాదు, కొంతమంది మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే అవి మిల్క్ అయితే చెడిపోయి ఉంటాయి, ఎగ్స్ అయితే చెడిపోయి ఉంటాయి, ఇంకా బాలామృతం కూడా బాగుండదు అని అంటున్నారు. మనకైతే గవర్నమెంట్ అయితే ఇందులో 60% ఉంటే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే 40% షేర్ అయితే ఉంటుంది. మన ఊరికే వేస్ట్ ఎందుకు చేసుకోవడము, లేని వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళన్నా కొంచెమన్నా యూజ్ చేసుకుంటారు కదా. వాటిని అక్కడే పెట్టేస్తే చాలా మంది అమ్మేసుకుంటున్నారు వాటిని. అలా ఎందుకు చేయడము, ఆ విధంగా చేస్తే క్రిమినల్ కేసులు కూడా చాలా అవుతాయి. నేను ఏదో ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు పలావ్ అయితే చేసి అందులో కాంబినేషన్గా వంకాయతో దాల్చా అయితే చేశాను. మీలో ఎంతమందికి వంకాయ దాల్చా తెలుసో కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి వంకాయ దాల్చా అంటే సూపర్గా ఇష్టము. వేడి వేడి అన్నము వంకాయ దాల్చా వేసుకొని తింటున్నాను. ఇందులో పెరుగు చట్నీ కూడా అవసరం లేదు. ఈ విధంగానే సూపర్గా అయితే ఉంటుంది. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి.